హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు. మిగిలిన దినాలన్నీ కూడా ఒక ప్రయోజనకరంగా, ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆత్మీయ మేలులతో మేము నేను వర్ధిల్లినట్లుగా బలపరితంగా మార్చమన్నట్లుగా కృప నడిపించడం ఆయన నీకు వందనాలు. మీ చేతులకు అప్పగిస్తున్న తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకొని ఈ సన్నిధిలో ప్రతిదిన వర్తమానం చేత మేము ఆదరించబడి ప్రోత్సహించబడినట్లు సాయం చేతండి నీకు వందనాలు స్తోత్రములు. ముగింపు దినములోకినైనా ఒక మెండైన ఆశీర్వాదములు, దీవెనలు, గొప్ప అద్భుత కార్యాలు మా జీవితంలో మేము చూసినట్లుగా, గ్రహించినట్లుగా అద్భుత కార్యములు చేయబోతున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఎన్నడూ లేని విధముగా 100 దినముల ఉపవాస కొడుకులు మా జీవితాలకు, మా సంఘానికి మీరు ఏర్పాటు చేసిన విధమును బట్టి నీకు వందనాలు నాయన. ఈ చివరి దినములో నేను రెట్టింపు ఆశీర్వాదములు ప్రతి బిడ్డలు కనుగొన్నట్లుగా, ఆత్మీయ జీవితంలో ప్రతి బిడ్డలు తండ్రి తండ్రి ఆశీర్వాదం మేలులు కనుగొన్నట్లుగా, కుటుంబాలలో మేలులు కనుగొన్నట్లుగా తండ్రి గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీకే వందనాలు వందనాలు వందనాలు. నిన్నే స్తుతిస్తున్నావు, కనపరుస్తున్నావు. మీరు చేసిన ఉపకారములు బట్టి వందనాలు. మీరు ఇచ్చినట్టు ఇక్కడ 100 దినముల ఉపవాస కూడికలు బట్టి నీకు వందనాలు. ఇదిగో 24వ దినానికి మనం నడిపించినందుకు వందనాలు తండ్రి స్తోత్రము. ఈ రాత్రి కూడా మరొకసారి మీరు మాతో మాట్లాడబోతున్నందుకు కూడా వందనాలు స్తోత్రము రాజా. యేసయ్యా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి, స్తోత్రము తండ్రి. అలాగనే ప్రియ సంగమా, మందిర పరిచర్యకి, సంఘానికి, మందిరానికి కావాల్సిన ప్రతి అవసరతలు దేవాతి దేవుడు యేసు క్రీస్తు నామ మహిమార్థమే ప్రతి అవసరాలు తీర్చబడినట్లుగా, మందిరానికి కావాల్సిన ప్రతి ఆర్థిక వనరులు, దేవదాసుల కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరతలు దేవాది దేవుడు తన మహిమలో తీర్చినట్లుగా, విశ్వాసుల కుటుంబాలకు కావాల్సిన ప్రతి అక్కర్ల అవసరతలన్నీ కూడా, సంఘానికి కావాల్సిన ప్రతి అవసరత అన్నీ కూడా అలా దేవాది దేవుడు తీర్చినట్లుగా తన మహిమలో ఎవరు కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా, ఎటువంటి బలహీనతతో గురి కాకుండా ప్రతి ఒక్కరు ఆనంద సంతోషాలతో ఈ 40 దినం, ఈ 100 దినముల కోడికల్లో ప్రతి ఒక్కరు ప్రతిదినం హాజరైనట్లుగా, దేవుని సన్నిధిలో కనబడినట్లుగా, దేవాది దేవుడు మనందరూ కూడా దర్శించినట్లుగా, ఈ 100 దినముల ఉపవాస కూడికలో ఒక మెండైన దీవెనల ఆశీర్వాదం మా కుటుంబంలో ఉండినట్లుగా, సంఘములోను పరిచర్యలోను కావాల్సిన ప్రతి ఈవులతో దేవాది దేవుడు ఆశీర్వాద సంబంధమైన దీవెనలు కుటుంబాల మీదను, ఈ సంఘం మీదను, ఈ మందిరం మీదను, దేవదాసుల కుటుంబం మీదను కురిపించినట్లుగా, అలాగనే ఇక్కడ చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలంగా ఇస్తారు గ్రామంలో నివసిస్తున్న ప్రతి కుటుంబాలు కూడా ఆశీర్వదించబడినట్లుగా దేవాది దేవునికి 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రములు. గట్టిగా స్తోత్రాలు చెల్లించు 2 చేతులు పైకెత్తి. హల్లెలూయా. దేవాది దేవుడి కుటుంబాలను, గ్రామంలో ఉన్న ఈ మందిరానికి ఇరుపక్కల ఉన్న కుటుంబాలు, చుట్టుపరిచిన ప్రాంతాలన్నీ కూడా ఈ స్థలంలో చేయబడుతున్నట్టు ప్రార్థన ధూపము ద్వారా ప్రతి బిడ్డలు ఆశీర్వదించబడినట్లుగా, గొప్ప మేలులు ప్రతి కుటుంబాల్లో, గ్రామంలో జరిగించబడినట్లుగా స్తుతులు చెల్లించుదాం. దేవునికి ఘనతల మహిమలు కలుగునట్లుగా స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా రబా షందరూరిల రబా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము రాజా. యేసయ్యా మీకు వందనాలు. దేవాది దేవా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, త్రియేక దేవుడా, నిన్న నేడు యాకిరీతిగా ఉన్న మా ప్రియ పరలోకమందున మా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నవాడువయ్యా నీకు వందనాలు స్తోత్రం. అనువాడువై ఉన్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రం. సమస్త నెరిగిన దేవుడు నీకు వందనాలు స్తోత్రములు. మీ సకల ఆశీర్వాదాలు, దీవెనలు మా ప్రాంతం మీద కుమ్మరించండి ప్రభువా. నీకే వందనాలు స్తోత్రము తండ్రి. ప్రతిదిన సన్నిధిలో ఈ ప్రార్థన ధూపమును వేయించుండగా నాయన మీ రాజ్యమును చేరుకొని ప్రభువా మమ్మల్ని అందరూ ఆశీర్వదించండి నాయన. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రముతో. అలాగే ప్రియ సంగమా, ఈ రాత్రి వర్తమానంతో కూడా మనతో దేవాది దేవుడు ముఖాముఖిగా ప్రతి ఒక్కరు దర్శించినట్లుగా, ప్రతి ఒక్కరితో కాఠిన్యమైనటువంటి హృదయాలు పగలబడినట్లుగా, బండలాంటి హృదయాలు, గుండెలు పగలగొట్టబడినట్లుగా చక్కని వర్తమానంతో దేవాది దేవుడు ప్రతి కఠినమైన హృదయాలను కరిగించినట్లుగా చక్కని వర్తమానం చేత దేవాది మనందరిని ఆదరించి బలపరిచి పోషించినట్లుగా రాత్రి దేవదాసులు బలంగా వాడుకున్నట్లుగా మనతో మాట్లాడుకున్నట్లుగా 2 చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెల్లించిన కొద్ది నిమిషాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము రాజా. యేసు నీకు వందనాలు స్తోత్రములు. అలాగే ప్రియ సంగమా, ఇక రాత్రి కాల సమయంలో దేవదాసులు వాక్య పరిచర్యకి వెళ్ళబోతుండగా దేవునికి చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని స్తుతించుదాం. ఒకరి చివరగా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరచుదాం. హల్లెలూయా. ఊరిలా రబా షందారు ఊరిలా రబా బబ్బరాల రబా షందారు ఊరిలా రబా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రము తండ్రి. గ్లోరీ స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుని దేవదాసులకి సమయాన్ని అప్పగించుదాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నావు యేసు. ఈ దినవంతా కూడా ఈ కృప చేత మమ్మల్ని రక్షించి కాపాడినందుకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో 24వ ఉపవాస కూడికలు మమ్మల్ని అందరూ తోడుకొని తీసుకొచ్చిన విధానం బట్టి ఈ వందనాలు. ఈ రాత్రి కూడా ప్రభు నాయన మంచి వాతావరణానికి ఇచ్చి మేమందరం నీ సన్నిధిలో సమకూర్చబడ్డకు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి నడిపించిన నీ బిడ్డలందరూ మమ్మల్ని అందరం బట్టి కూడా నేను స్తుతిస్తున్నావు, గణపరుస్తున్నావు తండ్రి. ఈ రాత్రి కలిసి మీ దాసులు నిలబెట్టుకొని ఆత్మతో, శక్తితో, బలంతో నింపి వాక్శాత్తును అనుగ్రహించి మా అందరితో కూడా ముఖాముఖిగా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఈ రాత్రి కూడుకు ద్వారా మీరు పొందుకోమని, ప్రతి బిడ్డలను వాక్యంతో ఆదరించి ఘనపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ప్రార్థన చేస్తూ యేసు నీ పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.
మరొకసారి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియులరా, దేవుడు మనలను ప్రేమించి గత సెప్టెంబర్ 2వ తారీఖు నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు మన మందిరములో ఎడతెగక ప్రార్థన కూటములు జరుగుతున్నది. నిన్నటితో 23వ రోజు. ఈరోజు వచ్చి 24వ రోజు. నేను చెప్తున్నాను, వింటున్న ప్రతి మాటకు మీరు ప్రతిస్పందన చూపినప్పుడే ఆ వాక్యములో దాయబడిన ప్రతి ఆశీర్వాదములు మీరు పొందుతారు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం వాక్యమును వినేవారుగా మాత్రము కాకుండా ఆ వాక్య ప్రకారముగా మనము ప్రవర్తించువారై ఉండుటకు ప్రయత్నము చెయ్యాలి. ప్రభు ఏమన్నాడు? నడవలేని వానిని చూసి లేచి నడు అన్నాడు. వాడు లేచి నడిచాడా? నేను నడవలేను, నా వలన కాదు అని కూర్చున్నాడా? అంటే ప్రయత్నము చేశాడు. చెప్పండి, ఏం చేశాడు ఆయన? ప్రయత్నం చేశాడు. నేను చెప్తున్నా, మీ ఇల్లు, మీ వాకిలు, మీ ఇంటి వాతావరణం, పరిసర ప్రాంతాలు, పిల్లల జీవితాలన్నీ మార్పు రావాలంటే ప్రయత్నం చెయ్యాలి. ఇక్కడ ఏది వింటున్నావో ఆ మాటలను పాటించాలి. పాటించటానికి ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు వాక్యములో మరుగై ఉన్న ప్రతి ఆశీర్వాదములన్నీ మీకు సొంతమవుతుంది. మనం చేసే పొరపాటు ఏంటంటే, ఇక్కడ వింటాం, కొంతమంది అది కూడా వినరు, కొంతమంది వింటారు. వినని వారికి అసలు ఏమీ తెలియదు వాక్యములో. వింటారు కానీ లోబడరు. అంటే అందులో రాయబడినట్లుగా జీవించటానికి ప్రయత్నము చెయ్యరు. అందువలన వారికి ఏ మేలు కలగదు. దీని గురించి నేను రేపు మాట్లాడతాను. ఈరోజు మరలా మీకు దేవుని మాటలను జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 1 నుంచి 3వ వాక్యము నుండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 1, 3వ వాక్యము నుండి నేను చదువుతాను. మీరు గమనించండి. బైబిల్ చదవగలిగిన వారు బైబిల్ తీసి చూడండి. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు, అనగా ఆ తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించేను. అనుగ్రహిస్తాడు అని ఉందా? అనుగ్రహించేను అని ఉందా? అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను దేవుడు క్రీస్తునందు మనకు ఎప్పుడో అనుగ్రహించాడు. ఈ మాటను మనము నమ్మి బ్రతకాలి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను అనుగ్రహించాడు అని నమ్మి మనం బ్రతకాలి. అప్పుడు ఆ వాక్యములో చెప్పబడినట్లుగా ఆ ఆశీర్వాదం అంట నీ జీవితంలో నువ్వు చూడగలవు. పౌలు వివరిస్తున్నాడు ఏ విధంగా దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను క్రీస్తునందు మనకు అనుగ్రహించాడు. ఏ విధముగా? దానిని ఇలా రాస్తున్నాడు. ఎట్లనగా, ఏ విధముగా అనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప. అంటే దేవుడు ఏ విధముగా నిన్ను
ఆశీర్వదించాడంటే, దేవుడు ఏ విధంగా నీకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను క్రీస్తునందు అనుగ్రహించాడు అంటే, ఏ విధముగా అంటే, తాను ఉచితముగా తన కృప ద్వారా, ఏంటంటే చెప్పండి, తాను ఉచితముగా తన కృప ద్వారా. మీరు చూడండి, ఆ ప్రియుని యందు అంటే ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు తాను ఉచితముగా మనకేం అనుగ్రహించాడంట? కృపను అనుగ్రహించాడు. దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. అదే గొప్ప ఆశీర్వాదం నేను చెప్తున్నాను. ప్రతి మనిషికి దేవుడు కృపను అనుగ్రహించాడు. దేవుని పిల్లలుగా జన్మించుటకు ప్రతి మనిషికి దేవుడు కృపనిచ్చాడు. నా మాట అర్థమైందా? దేవుని పిల్లలుగా జన్మించుటకు ప్రతి మనిషికి దేవుడు ఏమనుగ్రహించాడు? కృపను అనుగ్రహించాడు. అర్హత లేని మానవులందరూ కూడా దేవుని కృప చేత దేవుని బిడ్డలుగా జన్మించటానికి అర్హతను పొంది ఉన్నారు. దేవుని కృప అంట మనుషులను దేవుని బిడ్డలుగా మారుస్తుందంట. మనుషులను ఉన్నతమైన దేవునికి వారసులుగా చేస్తుందంట. ఆయన కృప అంత శక్తివంతమైనది. కృప మనుషులను క్రింది స్థాయిలో నుండి పైకి లేపుతుంది. మీరు చూడండి, ఒక చిన్న గొయ్య తవ్వండి, ఆ గొయ్యలో ఒక రబ్బర్ బాల్ వేయండి, ఆ బాల్ గోతిలో పడిపోతుంది. చేయి పెట్టి తీసిన అందని అంత లోతులో బహుశా ఆ బాలు కింద పడి ఉంటుంది. మీరు ఎంత ట్రై చేసినా చెయ్యి అందటం లేదు. కానీ ఆ బాల్ బయటికి రావాలంటే ఒక చిన్న ఉపాయం చేయొచ్చు. ఏంటంటే, ఆ గోతిలో నీళ్లు పోసే కొలది మనం పోస్తున్న నీళ్లు అడుగుకు వెళ్ళి క్రింది భాగంలో ఉన్న ఆ బాల్ను పైకి ఏం చేస్తుందంట? లేపుతుందంట. మీరు ఎంత నీళ్లు పోస్తారో ఆ బాల్ అంతకంతకు ఏమవుతుందంట? పైకి వస్తుందంట. ఆ బాల్ పైకి వచ్చేంత వరకు నువ్వేం చేయాలి? ఎడతెగక నీళ్లు పోయాలి. ఇక్కడ చూడు, నీ చేతికి అందకపోయినను నువ్వు పోస్తున్న నీరంట ఆ బాలును పైకి లేపుతుందంట. అదే విధంగా దేవుడు తన కృప ద్వారా మానవులను పైకి లేపటానికి తన కృపను విస్తారముగా అనుగ్రహించాడు. ఇక్కడ ఉన్న మీ అందరికీ దేవుని కృప అనుగ్రహించబడ్డది. మీరు గ్రహించి, నేను చెప్తున్నాను, మీరు గ్రహించి మీరు అర్థం చేసుకొని దేవుని మీద ఆధారపడితే ఆ కృప మీకు ఈ ప్రపంచంలో మంచి జీవితాన్ని అనుగ్రహిస్తుంది. మీరు అనవచ్చు, నేను ఈ స్థాయికి రావాలనుకుంటున్నాను, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, నేను ఇలా చదవాలనుకుంటున్నాను, నేను ఇలాంటి జాబ్ కొట్టాలనుకుంటున్నాను. నువ్వు అనుకోవాల్సిన పనే లేదు. ఆయన కృప నీకు ఇవ్వబడింది. ఆ కృప మీద నువ్వు ఆధారపడితే, దేవుని మీద నువ్వు ఆధారపడితే, ఆ కృప నిన్ను అడుగులో నుండి పైకి లేపి ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెడతాదట. స్తోత్రం చెప్దామా? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనం దేవుని మీదను ఆధారపడము, ఆయన కృప మీద ఆధారపడము. మన ఎంతవరకు మన శక్తి మీద, మన తెలివితేటల మీద, మన బలము మీద ఆధారపడతాము. అందుచేతనే మనము శ్రమ పాలవుతున్నాం, అందుచేతనే మనం ఎదగలేకపోతున్నాం, అందుచేతనే మనము కష్టపడుతున్నాం. దేవునికి అవకాశం ఇచ్చి చూడు. ఎస్తేరు జీవితాన్ని పరీక్షిస్తే, తల్లిదండ్రులు లేని ఒక అనాథ పినతండ్రి ఎస్తేరును పెంచుకున్నాడు. కానీ ఒక అనాథ, తల్లిదండ్రులు లేని ఒక అనాథ 127 దేశములను పరిపాలించు రాజుకు భార్యగా నియమించబడ్డది. ఎన్ని దేశాలు పరిపాలించు? ఒక దేశమా, రెండు దేశమా? 127 దేశములను పరిపాలించే రాజుకు ఎస్తేరు భార్యగా నియమించబడ్డది. కారణం ఏంటి తెలిసిన? ఎస్తేరు జీవితాన్ని మీరు చదివి చూడండి. ఇటు తన పిన్న తండ్రి అయిన బాబాయ్ మాట ఎక్కడ కూడా జవత్తాటలేదు. దేవుని యందు భయము భక్తి కలిగిన ఒక యవనస్తురాలు.
దేవుని మీద నమ్మకము, విశ్వాసము కలిగిన ఒక యవనస్తురాలు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? తన కృప ద్వారా ఎస్తేర్ను తీసుకెళ్ళి రాజు ప్రక్కన కూర్చుండబెట్టాడంట దేవుడు. ఆ 127 దేశములలో ఒక దేశము మన భారతదేశం. మీకు తెలుసా, ఎస్తేరు మన భారతదేశానికి కూడా ఒకప్పుడు రాణిగా ఉందామా. ఆ రోజుల్లో తన భర్త మన దేశాన్ని పరిపాలించాడు. అంత గొప్ప స్థాయి ఒక మనుషులు కోరితే రాదు. దేవుడు మాత్రమే నీకు నాకు తన కృప ద్వారా ఉన్నతమైన స్థాయిని ఇస్తాడు. నేను అదే చెప్తున్నా, దేవుని కృప కొరకు, దేవుని కృప మీద ఆధారపడండి, నమ్మకం ఉంచండి. దేవుడు మనకు విస్తారముగా కృపను అనుగ్రహించాడు, ఉచితముగా. ఆ క్రీస్తు యేసునందు యేసుక్రీస్తును అంగీకరించి, ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించి, ఆయన బోధించిన ప్రతి బోధనలు, ఆయన నేర్పించిన ప్రతి మాటలను నేర్చుకొని వాటిని పొల్లుపోకుండా ఎవరు పాటిస్తారో వారి జీవితంలో దేవుని కృప విస్తారముగా పనిచేస్తుంది. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? సో బైబిల్ అంటుంది, ఆ ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప, ఆ కృపకు మహిమ కీర్తి కలుగునట్లు దేవుడు మనలను యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాడు. దేవుడు మనలను యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాడు, కుమారులుగా దత్తత తీసుకున్నాడని బైబిల్ చెప్తుంది. అదేవిధంగా జగత్పునాది వేయబడక మునుపే క్రీస్తులో దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు? ఆ దేవుని ఎదుట మనం పరిశుద్ధులుగాను, ఆ దేవుని ఎదుట మనము నిర్దోషులుగాను నిలబడటానికి. కాబట్టి ఆయన కృప వలన మీరు దేవుని కుమారులుగా మారుతున్నారు. ఆయన కృప వలన మీరు దేవుని చేత ఏర్పరచబడ్డారు. ఎందుకు అంటే దేవుని ఎదుట నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిలబడటానికి. 7వ వాక్యంలో చూడండి, దేవుని కృప మనకు అనుగ్రహించబడినది ఉచితముగా. ఆ కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ క్రీస్తుని యందు ఆయన రక్తము వలన మనకేం కలిగి ఉన్నది? చెప్పండి, ఆయన రక్తం వలన మనకేం కలిగి ఉన్నది? నన్ను చూడండి, విమోచనము అంటే విడుదల, విడిపించబడటం అని అర్థం. మీకు తెలుసునా, దేవుడంట మనలను క్రీస్తు యేసు రక్తము వలన విడిపించాడంట. వేటి నుండి? ఆత్మ సంబంధమైన మరణము నుండి 1, 2 రోగముల నుండి, అనారోగ్యము నుండి, బలహీనత నుండి, 3 దారిద్ర్యము నుండి. ఏంటంటే చెప్పండి, ఏంటంటే చెప్పండి, దారిద్ర్యము నుండి. 1 గుర్తుపెట్టుకోండి, ఆత్మ సంబంధమైన మరణము నుండి, రోగముల నుండి, దరిద్రము నుండి క్రీస్తు మనలను ఏం చేశాడంట? విడిపించాడు. బైబిల్ ఏమంటుంది? ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి. ఏంటంట చెప్పాలా? ఏంటంట? ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపము నుండి క్రీస్తు తన రక్తము చేత మనలను ఏం చేశాడు? విడిపించాడు. మీకు తెలుసా, ధర్మశాస్త్ర సంబంధమైన శాపములంటే, ఆ శాపములు 3 భాగాలుగా విభజించవచ్చు. 1 ఆత్మ సంబంధమైన మరణము, రోగాలు, దారిద్ర్యం. ఇవి 3 ధర్మశాస్త్ర సంబంధమైన శాపములలో ఇమిడి ఉంది. మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంటికి వెళ్ళి చదవండి, ద్వితీయోపదేశకాండం 28. అక్కడ మీరు చదివితే ధర్మశాస్త్ర సంబంధమైన శాపములన్నీ రాయబడి ఉన్నాయి. యేసు తన రక్తము వలన మనలను
అక్కడ రాయబడిన ప్రతి శాపము నుండి నన్ను విడిపించాడు. అక్కడ ఎన్ని శాపాలు రాయబడి ఉన్నాయో వాటన్నిటి నుండి యేసు రక్తము చేత మనము విడిపించబడ్డాము. ఆ శాపములు మనలను ఏమీ చెయ్యలేదు. మనము శాపము క్రింద లేము, మనము ఆశీర్వాదము క్రింద ఉన్నాము. మనము ధర్మశాస్త్రము క్రింద లేము, మనము దేవుని కృప క్రిందకు వచ్చి ఉన్నాము. ఇవన్నీ మనము నేర్చుకున్నప్పుడే, వీటిని మనము ధ్యానిస్తున్నప్పుడే, వీటిని మనము ఆలోచిస్తున్నప్పుడే ధర్మశాస్త్ర సంబంధమైన శాపములకు మన మీద పని ఉండదు. అవి మనల్ని ఏమీ చెయ్యలేవు. గుర్తుపెట్టుకోండి. మీకు చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక అధ్యాయం 3. తీసారా? 13వ వాక్యము నుంచి నేను చదువుతాను. 3వ అధ్యాయం 13 నుంచి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, ఇక్కడ నుంచి చూడు, పెన్నుంటే అండర్లైన్ చేయండి. క్రీస్తు మన కోసము శాపమై, చదవండి, క్రీస్తు మన కోసము ఏమయ్యాడంట? శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ఏం చేశాడంట? విమోచించెను. చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్దామా? ఏం చేశాడంట? ధర్మశాస్త్రము యొక్క శాపముల నుండి ఏం చేశాడు? విమోచించెను. విమోచిస్తాడు అని ఉందా? విమోచించెను అని ఉందా? అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ పని పూర్తయినది. దేవుడు మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు. ఆ శాపాలు మీరు తెలుసుకోవాలంటే ద్వితీయోపదేశకాండం 28 చదవాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు అక్కడ చదివితే మీకు అర్థమవుతుంది శాపములు ఎంత భయంకరమైనదో, శాపములు ఎంత ఘోరమైనదో. ఈరోజు ప్రతి ఇంట అక్కడ రాయబడిన శాపాలన్నీ కనబడతాయి. మీరు చూడండి, నేను చెప్తున్నాను, ఇంట్రెస్ట్ తీసుకొని ద్వితీయోపదేశకాండ 28 ఇంటికి వెళ్ళి చదవండి. మీరు చదువుతున్నప్పుడు ఒక్కొక్క శాపాన్ని చదవండి. నెమ్మదిగా చదివి ఆలోచించండి. నేను చెప్తున్నాను, మీరు చదువుతున్న శాపము మీ ఇంట్లోనో లేక మీ రక్త సంబంధులు ఎవరైనా ఉంటే వారి ఇంటిలోనో లేక మీ గ్రామములోను మీ వీధిలోనూ ఉన్న వారి జీవితంలో మీరు ఖచ్చితంగా చూస్తారు. ఖచ్చితంగా ధర్మశాస్త్ర సంబంధమైన శాపములు ప్రతి ఇంట పనిచేస్తుంది. దేవుని శాపములది. ప్రతి మనిషి ఆ శాపముల క్రింద పని చేస్తున్నారు, శాపముల క్రింద నలిగిపోతున్నారు. ఒక్కొక్కసారి మీకే అనిపిస్తుంది, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది. బహుశా ఆ శాపములో ఒకటి మీ ఇంట్లో ఉండవచ్చు. ఆ శాపములు చదివితే చాలా భయంకరంగా ఉంటుంది. ఒక చిన్న మాట చెప్తున్నాను, ఇల్లు కట్టుకొందురు కానీ వారు అందులో నివాసము చెయ్యరు. ఏంటంటే అది శాపం. తోట వేయుదురు, తోట నాటుదురు, కానీ వారు వాటి ఫలమును తినరు. శాపం. మీరు చూడండి, ఒక్కొక్క వాక్యం చదివితే ఒక్కొక్క శాపం ఎంత భయంకరంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఆ శాపములు బహుశా మీ కుటుంబంలో, మీ ఇంట్లో కూడా మీకు కనబడవచ్చు. మీరు అప్పుడు అర్థం చేసుకోవాలి, ఓకే, మా ఇంట్లో ఇంకా ఏమి పని చేస్తుంది? శాపము.
ఆ శాపములన్నీ మానవ జీవితములో కనబడుతున్నాయి, ప్రతి కుటుంబములో కనబడుతున్నాయి. కానీ దేవుడంట తన ప్రియ కుమారుడైన యేసయ్య రక్తము ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపముల నుండి నిన్ను నన్ను ఏం చేశాడు? విమోచించాడు. అంటే ఆ శాపములో నుండి మనలను బయటికి తీసుకొని వచ్చాడు. అగ్నిలో నుండి మనలను బయటికి తీసుకొని వచ్చాడు. గుహలో నుండి మనలను బయటికి తీసుకొని వచ్చాడు ప్రభు. ఆ శాపములకు మన మీద అధికారము లేదు. ఆ శాపము నీ జీవితంలో పని చెయ్యలేదు. ఎందుకంటే నువ్వు రక్తము చేత కొనబడ్డావు. యేసు రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. యేసయ్య రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. యేసయ్య రక్తమిచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. నీ మీద సాతానుకు గాని, నీ మీద శాపమునకు గాని, నీ మీద దయ్యములకు గాని, నీ మీద దురాత్మలకు గాని, ఇహలోక సంబంధమైన ప్రతి కార్యములకు గాని నీ మీద అధికారమే లేదు. ఎందుకంటే నువ్వు కొనబడ్డావు. మీరు మీ సొత్తు కారు. బైబిల్ అంటుంది, ఏమంటుంది చెప్పండి? మీరు మీ సొత్తు కారు. మీరు వెలపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో ఎవరిని మహిమపరచాలంట? దేవుణ్ణి మహిమపరచాల. ఇవన్నీ ఏం చేయాలంటే ఇక్కడ విని ఆడ దిగేటప్పుడు మొత్తాన్ని తీసిపెట్టి పోతే మీకు ఉపయోగం లేదు. ఇక్కడ విన్నది, నేను చెప్తున్నాను, ఇక్కడ విన్నది నిద్రలో కూడా ఆలోచిస్తూ ఉండాల. చూడటానికి నువ్వు పండుకున్నట్టు కనిపిస్తూ ఉంటావు, కానీ నీ బుర్రలో ఈ రాత్రి విన్న మాటలను నువ్వేం చెయ్యాలా? ఆలోచించాలా. అప్పుడు ఆ మాట అంట నీ కడుపులోనికి దిగిపోతుందంట, నీ అంతరంగ ఆత్మలోనికి దిగిపోతుందంట, నీ అంతరంగ ఆత్మలో భద్రంగా ఉండిపోతుందంట. ఆ వాక్యమును నీలో నుండి ఎవరు తీయలేరు. దాని అవసరత వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఆ వాక్యమును ఎత్తి చూపుతాడు. ఆ వాక్యము నీకు ప్రయోజనకరంగా మారుతుందంట. స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? గుర్తుపెట్టుకొని మీరు విమోచించబడ్డారు. ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపము నుండి మీరు విడుదల పొంది ఉన్నారు. మీరు రక్షించబడి ఉన్నారు. పాపము నుండి, నరకము నుండి, అంధకార రాజ్యము నుండి, బానిసత్వము నుండి మీరు విడుదల, రక్షణ పరిపూర్ణంగా పొంది ఉన్నారు. సాతానుకు మీ మీద అధికారము లేదు. ఎందుకంటే మీరు విమోచించబడిన ప్రజలై ఉన్నారు. మీరు విడిపించబడిన ప్రజలై ఉన్నారు. మీరు విడుదల పొందిన ప్రజలై ఉన్నారు. యేసయ్య రక్తముతో కొనబడ్డ ప్రజలుగా పిలువబడుతున్నారు. యేసయ్య రక్తముతో సంపాదించబడిన సంఘముగా మీరు పిలువబడుతున్నారు. నమ్మిన వారు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి ప్రతి ఒక్కరు. చెప్పండి, దేవుని కృప, దేవుని కృప మనకు ఇవ్వబడి ఉన్నది విస్తారముగా. ఆ కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి ఏం కలిగి ఉన్నది? విమోచనం. ఏం కలిగి ఉన్నదంట? గట్టిగా చెప్పండి, ఏం కలిగి ఉన్నదంట? విమోచనము. క్రీస్తు మన కొరకు శాపమయ్యాడు సిలువ మీద. సిలువ మీద వేలాడబడిన ప్రతి మనిషి శాపగ్రస్తుడు. మ్రాను మీద వేలాడిన వాడంట శాపగ్రస్తుడంట. నువ్వు ఉండవలసిన ఆ స్థానం వచ్చి సిలువ. సిలువ మీద నువ్వు ఉండాలి. నీకు సిలువ వెయ్యబడాలి. ఎందుకంటే మనము శాపగ్రస్తులం. ఘోరమైన మరణము మనము పొందాలి. కానీ మనలను విమోచించి, మనలను విడిపించి ఆ సిలువ మరణాన్ని తానే మోసాడు. తానే ఆ సిలువ మీద వేయబడ్డాడు. దాని అర్థం ఏంటి తెలుసునా? నీ స్థానములో ఆయన వచ్చి ఆయన స్థానములో నిన్ను ఉంచాడు. దొంగ స్థానములో యేసయ్య వచ్చాడంట, నీతి స్థానములో మనలను ఉంచాడంట. స్తోత్రం చెప్దామా? అర్థం చేసుకోండి, దేవుని కుమారుడు ఎప్పుడు ఎన్నడూ పాపము చేయలేదు. నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపరహితుడు. అది ఆయన స్థానం. మనము
పాపములో పుట్టాం, పాపములో పెరిగినాం, పాపాత్ములుగా పిలువబడుతున్నాం, శాపము క్రింద నలిగిన వారము. అది మన స్థానము. కానీ ఇక్కడ ఏం జరిగింది తెలిసిన? సిలువ మీద నీతి స్థానములో నిన్ను నన్ను పెట్టాడు. ఆయన నీతి స్థానములో మనలను పెట్టి పాపములో ఆయన దిగి వచ్చాడు, అనీతి స్థానములో ఆయన దిగి వచ్చాడు. మన స్థానానికి ఆయన దిగి వచ్చి మనలను ఎక్కడ కూర్చుండబెట్టాడంట? యేసయ్య తన స్థానములో కూర్చుండబెట్టాడు. అంటే ఒక విధంగా చెప్తున్నాను చూడ, ఒక దరిద్రుడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఏం చేశాడంటే దరిద్ర స్థానములో దిగి వచ్చి దరిద్రుని తీసుకెళ్ళి తాను ఉన్న ఆ ధనికుని యొక్క స్థానంలో ఏం చేశాడంట? ఉంచాడు. ఇదే జరిగింది సిలువ మీద. ఇదే జరిగింది. మన కోసమైన శాపముగా మారాడు. మన కోసం అక్కడ సిలువ మీద వేలాడబడ్డాడు. మన కోసం ఆయన గాయపరచబడ్డాడు, రక్తము కార్చాడు. ఆయన చిందించిన రక్తము వలన మనకు విమోచనము కలిగి ఉన్నది. ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపముల నుండి క్రీస్తు నిన్ను నన్ను ఏం చేశాడంట? విమోచించాడు సిలువ మీద. మీరు నమ్మాలి, మీరు గ్రహించాలి, మీరు అర్థం చేసుకోవాలి, మీరు సంతోషంగా జీవించాలి, మీరు ఆనందంగా గంతులు వేయాలి. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ప్రతి శాపము నుండి క్రీస్తు నన్ను విడిపించాడు. పాపము నుండి నన్ను విడిపించాడు, నరకము నుండి నన్ను విడిపించాడు, రోగము నుండి నన్ను విడిపించాడు, బలహీనత నుండి నన్ను విడిపించాడు. నేను దేనికి బానిసుని కాదు, నేను ఎవరికి బానిసుని కాదు, నేను దేని క్రింద లేను, క్రీస్తు యొక్క దాసునిగా పిలువబడుతున్నాను. నీలో నువ్వు చెప్పుకుంటూ బ్రతకాలి. మనం విమోచించబడ్డాం, మనము విడుదల పొంది ఉన్నాం, మనము రక్షణ పొంది ఉన్నాం. సాతాను మన జోలికి రాడు. ఎందుకంటే క్రీస్తు రక్తము చేత ఆయన మనలను ఏం చేశాడంట? కొన్నాడు. ప్రకటన గ్రంథం మరలా చదువుదాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 5వ అధ్యాయం. ఐదు 9 నుంచి చదవద్దాం అందరు కలిసి. నీవు, ఇక్కడ నుంచి చదువుదాం 10వ వాక్యం 2వ లైన్ ఉంది కదా. నీవు వధింపబడిన వాడై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను ఏం చేశాడంట? చెప్పండి, ఎవరి కొరకు? చెప్పండి, అందరు మాట్లాడండి. ఎవరి కొరకు? యేసయ్య తన రక్తమిచ్చి మనుషులను కొన్నాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఇప్పుడు చెప్పండి, మీరందరూ ఎవరి కొరకు యేసయ్య రక్తము చేత కొనబడ్డారు? యేసయ్య రక్తము చేత విమోచించబడ్డారు. ఎవరి కొరకంట? దేవుని కొరకు. మన ఎవరి కొరకు? దేవుని కొరకు. నేను ఒక మాట చెప్పాను, మీరు దేవుని కొరకు విడిపించబడ్డారు. మీరు అర్థం చేసుకొని మీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తే ఏ కీడు కూడా మీకు రాకుండా ఈ భూమి మీద ఆయన కాపాడుతాడు. చూడు, దేవుని కొరకు నువ్వు జీవించాలా? నువ్వు దేవుని కొరకు పని చెయ్యాలా? పదే పదే దేవుని కొరకు పని చేయి అంటున్నారంటే ఏంటో మీరు అనుకోవచ్చు. దేవుని కొరకు పని చేయటం అంటే ఆత్మలను సంపాదించటం. ఆత్మలు అంటే మనుషులు. యేసయ్య రక్తమిచ్చి మానవ జాతిని విమోచించాడని బైబిల్ చెప్తుంది. ప్రతి మానవునికి విడుదల, రక్షణ, విమోచనము సిలువ మీద కలిగి ఉన్నది. పాప క్షమాపణ సిలువ మీద కలిగి ఉన్నది. రక్షణ సిలువ మీద కలిగి ఉన్నది. ఈ విషయము, ఈ సువార్త ఈ ప్రపంచ మానవాళికి తెలియదు. కాబట్టి మనుషులు ఇంకను మూలుగుతున్నారు, ఇంకను అసంతృప్తి కలిగి జీవిస్తున్నారు, ఇంకను సాతాను యొక్క ఏలుబడిలోనే ఉన్నారు,
ఇంకను శాపముల క్రింద నలిగిపోతున్నారు, ఏడుస్తున్నారు. వారికి తెలియదు కాబట్టి. తెలియని మానవ జాతికి మనము చెప్పాలి. యేసు ఎవరో మనం చెప్పాలి. మనుషుల కొరకు ఆయన పుట్టిన దేవాతి దేవుడు. మానవుల పాపమును తాను మోసాడు. మనుషులను విడిపించటానికి శిలువ మీద మరణించాడు, రక్తము కార్చాడు, ప్రాణము పెట్టాడు. చనిపోయి సమాధులు చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు దేవుని కుమారుడుగా. క్రీస్తు ఇప్పుడు బ్రతికి ఉన్నాడు. క్రీస్తు ఇప్పుడు జీవిస్తున్నాడు. మానవుల కొరకు పరలోకమునకు వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున యాజకుడుగా పరిచర్య చేస్తున్నాడు. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. తిరిగి మనుషులను తన వెంట తీసుకుని వెళ్ళుటకు రానై ఉన్నాడు. ఈ సత్య సువార్తను ప్రజలకు చెప్పాలి. మీ బిడ్డలకు చెప్పాలి, మీ తోబుట్టులకు చెప్పాలి, మీ భర్తలకు చెప్పాలి, మీ భార్యలకు చెప్పాలి, మీ రక్త సంబంధులకు చెప్పాలి, మీ కులస్తులకు చెప్పాలి, నిన్ను కన్న తల్లిదండ్రులకు చెప్పాలి. ఎందుకంటే వారు చనిపోయే లోపు యేసయ్య ప్రభు రక్షకుడు దేవుడని నమ్మి ఆయన అనుగ్రహించిన పాప క్షమాపణను, ఆయన అనుగ్రహించిన రక్షణను పొంది వారు చనిపోతేనంట వారు విడుదల పొందిన వారై స్వేచ్ఛ కలిగిన వారుగా దేవునితో యుగయుగాలు జీవిస్తారు, నిత్య జీవం పొంది. ఒకవేళ వారికి నువ్వు నేను చెప్పకపోతే, యేసంటే ఏంటో తెలియకుండానే చనిపోతారు. ఆయన శిలువ మీద చేసిన ఆ అద్భుతమైన కార్యాలు తెలుసుకోకుండా చనిపోతారు. అందువలన వారి పాపము వారితోనే ఉంటది, శాపములు వారితోనే ఉంటది, నిత్య జీవమును పోగొట్టుకుంటారు, ఆత్మ సంబంధమైన మరణముతోనే చనిపోతారు. చివరికి వాళ్ళు నిత్య మరణములో పాలు పొందుతారు. ఎందుకంటే వారికి ఎవరు చెప్పలేదు. డబ్బు సంపాదన కంటే ఆత్మల సంపాదన దేవుని దృష్టిలో విలువైనది. ఈ రాత్రి సీరియస్గా చెప్తున్నాను. మీకు తెలిస్తే డబ్బు విలువ తెలుసు. నేను నమ్ముతున్నాను, డబ్బుతో ఏదైనా కొనగలం, ఏదైనా చేయగలం. డబ్బుతో ఏదైనా కొనగలం, ఏదైనా చేయగలం. కానీ మరణము తర్వాత డబ్బుతో నువ్వు ఏమీ చేయలేవు. ఎందుకంటే డబ్బు లోకానికి చెందింది. మరణించిన తర్వాత నీ ప్రాణాత్మ లోకములో ఉండటానికి అవకాశమే లేదు. నిత్యత్వములో అడుగు పెడుతుంది కనుక అక్కడ డబ్బుకు వాల్యూవే ఉండదు. నేను చెప్తున్నాను, డబ్బుకి ఈ ప్రపంచములో తప్ప వేరే ఎక్కడ విలువ లేదు. నేను చెప్తున్నాను, ఆత్మల సంపాదన ఇంపార్టెంట్. ఆత్మలను రక్షించే పనిలో మనం పాల్పొందాలా. అయ్యా నేను చెప్తే ఏం వింటారు? నువ్వు వింటారో వినరో తర్వాత సంగతి. వారి చెవులలో యేసు ఎవరో ఒక మాట వేయి. నీ బిడ్డలకు యేసు ఎవరో ఒక మాట తెలియచేయి. ఆయన మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఈ సృష్టిలో చనిపోయి తిరిగి లేచి ఇప్పటికీ సజీవుడుగా ఉన్న మానవులలో ఒక్కడు లేడు, ఒక్క యేసు తప్ప. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాతనే శిష్యులను పిలిచి ఈ సువార్తను లోకానికి వెళ్ళి చెప్పమన్నాడు. దాని అర్థం ఏంటి? లోక రక్షకుడు లోకానికి వచ్చాడు. శిలువ మీద మానవుల కొరకు చేయవలసిన ఆ యొక్క త్యాగము, బలియాగం అంతటిని చేసేసాడు. ప్రాయశ్చిత్త పూర్తయినది. మానవుల కొరకు యేసు శిలువ మీద చేయవలసిన ప్రతి పని తన రక్తము ద్వారా చేశాడు. మానవుల కొరకు చనిపోయాడు, మానవుల కొరకు సమాధి చేయబడ్డాడు, మానవుల కొరకు తిరిగి లేచాడు. ఇదే సువార్త. దీనిని మనం చెప్పాలా? చెప్పి ప్రజలను క్రీస్తు దగ్గరికి తీసుకురావటానికి ప్రయత్నం చేయాలి. నేను చెప్తున్నా, ఒక్క ఆత్మ నీ వలన యేసు ప్రభును నమ్మితేనంట పరలోకమంతా సంతోషంగా ఉంటుందంట. ఒక్క ఆత్మ నరకము నుండి తప్పించబడితే. నువ్వు ఒక ఆత్మను నరకములో నుండి తప్పిస్తున్నావు. ఒక ఆత్మ నరకానికి పోకుండా నువ్వు తప్పించుతున్నావు.
ఎంతమంది ప్రజలు యేసును తెలుసుకోకుండా పాతాళములో దిగిపోతున్నారో తెలుసా? ఒక సెకండ్కి మొన్న ఒక చిన్న రిపోర్ట్ చదివా, ఒక సెకండ్కి 4,000 మంది చనిపోతున్నారంట. ఒక సెకండ్కి. నిమిషానికి 60 సెకండ్లు. నిమిషానికి 60 సెకండ్లు అయితే ఒక సెకండ్కి 4,000 మంది అంటే మరి నిమిషానికి 60 సెకండ్లు, 60 ఇంటూ 4,000, 24,000 మంది యేసును తెలుసుకోకుండా ఎక్కడికి దిగిపోతున్నారు వీళ్ళందరూ? పాతాళములోనికి. మరి వీరికి ఎవరు చెప్తారు? యేసు ప్రభు ఏమన్నాడు తెలుసునా? నేను మిమ్మలను దేవుని కొరకు రక్తమిచ్చి కొన్నాను, మీరే ఈ లోక మానవులకు యేసును గురించి చెప్పాలి. ఇది ఒక కష్టము కాదు, శ్రమ కాదు. అవకాశం దొరికితే చర్చికి రా, అవకాశం దొరికితే యేసు ప్రభు గురించి విను, అవకాశం దొరికితే బైబిల్ చదువు. ఈ పనిలో బిజీగా ఉండి, నేను చెప్తున్నాను, నువ్వు ఒక రోజంతా కూలి పనికి వెళ్ళి నీకు 500 రూపాయలు కూలి రావచ్చు, కానీ ఆత్మల రక్షణ పనిలో నువ్వు పాలు పొందితే మాత్రం దేవుడే నీ అక్కరలు, నీ అవసరతలు తీరుస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని రాజ్యమునకు తరపున నువ్వు పని చేస్తున్నావు. ఏ తరపున పని చేస్తున్నావు? ఒక ఆత్మ పని అంటే, ఒక ఆత్మ రక్షించే పని అంటే ఏ రాజ్యము తరపున చేస్తున్నావు? ఒక రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుడే గర్వంగా బ్రతుకుతాడు, కానీ సృష్టికర్త రాజ్య తరపున నువ్వు పని చేస్తున్న సువార్త పని. నువ్వు చేసే పనిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే చూడు, సువార్త పని చేసిన పాస్టర్లు, పిల్లలు, కుటుంబాలన్నీ చూడు కోట్లకు ఎదుగుతున్నారు. కారణం ఏంటంటే దేవుని పని చేస్తున్నారు, దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఒక పాస్టర్ గారు చెప్పారు, వారి చర్చికి జనాలు ఎలా వస్తున్నారు, ఏ విధంగా వస్తున్నారు అనేది ఒక పుస్తకములో రాశాడు. ఆయన ఏమన్నాడంటే, చర్చికి ప్రజలు నన్ను బట్టి కాదు కానీ మా సంఘస్థులు ప్రజలను క్రీస్తు దగ్గరికి నడిపించటానికి సమర్పణ చేసుకున్నారన్నాడు. ఎలా అనేది ఒక సందర్భంలో ఆయన వివరించాడు. నేను ఆశ్చర్యపోయాను. ఒక రైల్వే స్టేషన్ దగ్గర కూలీలు పని చేస్తూ ఉంటారు. ఎందుకంటే లగేజ్ మొయ్యటానికి. వీళ్ళ సంఘస్థులంట భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూలీలు డ్రెస్ చేసుకొని రైల్వే స్టేషన్ దగ్గర నిలబడి ఉన్నారు. వారి చేతిలో ఒక చాట్ పేపర్ ఇలా పట్టుకొని ఉన్నారు. మే ఐ హెల్ప్ యూ, నేను మీకు ఏ విధంగా సహాయము చెయ్యాలి అని ఇంగ్లీష్లో రాశారు. లగేజీలు మొయ్యలేక చాలామంది కూలీలను పిలుచుకుంటారు. ఒక కుటుంబము ఆ పట్టణానికి వస్తున్నారు ఉద్యోగ నిమిత్తం. వాళ్ళు రాగానే వీళ్ళ చేతిలో ఉన్న మే ఐ హెల్ప్ యూ అనే బోర్డు మీద కనుదృష్టి పడ్డది. వెంటనే కుటుంబ యజమానుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మాకు మీరు సహాయం చేస్తారని అడిగాడు. భార్యాభర్తలు, ఓ మీకు సహాయం చేయటానికి మేము నిలబడి ఉన్నాం, ఎటువంటి సహాయం మేము చెయ్యాలో అడగండి అన్నారు. లగేజీలు ఎక్కువ ఉంది, మేము ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చాం ఉద్యోగ నిమిత్తం, ఈ అడ్రస్కి మేము వెళ్ళాలి, మాకు అడ్రస్ తెలియదు, అదేవిధంగా సామాన్లు కూడా ఎక్కువగా ఉన్నాయి, మమ్మలను ఆ అడ్రస్కి చేర్చాలి, మీ వలన అవుతుందా అని అడిగారు. వీరు భార్యాభర్తలు ఉత్సాహంగా ఖచ్చితంగా చేస్తామని చెప్పి వెంటనే షేకండ్ ఇచ్చి ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్నారు, పేర్లు చెప్పుకున్నారు. ఫస్ట్ ముందుకు వెళ్ళి ఆ లగేజ్ మూటలను, అక్కడ ఉన్న వస్తువులన్నీ తల మీద పెట్టుకొని ఒక ట్యాక్సీ పిలిచి ఆ ట్యాక్సీకి వీరే ఎక్కించి, వీరు కూడా ఆ ట్యాక్సీలో వెళ్ళి ఆ అడ్రస్ కనిపెట్టి, అది పెద్ద అపార్ట్మెంటు, ఎన్నో అంతస్తుల బిల్డింగ్. అంతస్తుల బిల్డింగ్లో చాలా ఎత్తైన ప్రాంతంలో వీరు ఉండవలసిన అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ తీసుకెళ్ళి వీరు సామాను దింపి వారికి కృతజ్ఞతలు తెలియచేసి వెళ్ళొస్తామన్నారు.
అప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఇంత దూరం వచ్చి మీరు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి, ఒకసారి లోపలికి రండి అని చెప్పి కొద్దిగా టీ పెట్టించి మీరు ఎవరు ఏంటని మాట్లాడారు, మీకు కూలీ ఎంత అని అడిగారంట. అందుకు ఈ భార్యాభర్తలు అన్నారు, అయ్యయ్యో మేము కూలీ కోసం ఇదంతా మోసుకురాలేదు, జస్ట్ మేము ప్రజలకి ఏదైనా హెల్ప్ చేద్దాం, ప్రజలకు సేవ చేద్దాం అన్న ఉద్దేశంతోనే మేము మీకు హెల్ప్ చేసాం. మీకే కాదు, ప్రతిరోజు మేము ఇలాగనే రైల్వే స్టేషన్లో వచ్చే ప్యాసింజర్లకు హెల్ప్ చేస్తూ ఉంటామని తెలియజేశారు. వీరు ఈ మాట విని ఆశ్చర్యపోయారు, ఇదేంటి విచిత్రంగా ఉంది, డబ్బులు తీసుకోకుండా సహాయపడ్డారు అనేలాక వీరికి వీళ్ళ మీద ఇంకా అభిమానం పెరిగింది. మీ ఫోన్ నంబర్ ఇస్తారనని ఒకరికొకరు ఫోన్ నంబర్ ఇచ్చుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు నెమ్మదిగా సాయంత్రం పూట ఫోన్ చేస్తున్నారు భార్యాభర్తలు, ఎలా ఉన్నారు, సామాన్లు సర్దుకున్నారా, మేము వచ్చి ఏదైనా సహాయం చేయొచ్చా అంటే, మీరు ఇప్పటికీ చాలా సహాయం చేశారు, ఏమొద్దు అని బాగా మాట్లాడుతున్నారు. మరలా మరుసటి రోజు ఫోన్ చేశారు, మరలా సాయంత్రం ఫోన్ చేస్తున్నారు, మరలా మరుసటి ఎట్లా ప్రతిరోజు భార్యాభర్తలు కావాలనే వాళ్ళకి ఫోన్ చేసి పరిచయాన్ని పెంచుకుంటున్నారు. నెమ్మదిగా అడుగుతున్నారు, నెక్స్ట్ సండే ఎక్కడికైనా వెళ్తున్నారని అన్నారు. ఓ మేము కొత్త కదా ఈ పట్టణానికి వచ్చి, ఎక్కడికి వెళ్ళట్లేదండి అంటే, మీరేమనుకోకపోతే మాతో పాటి చర్చికి వస్తారన్నారట. చర్చికి మేము ఎప్పుడు వెళ్ళలేదండి అన్నారంట. అయితే ఇంకా మంచిది, మీరు ఒకసారి వచ్చి చూడండి, మా పాస్టర్ గారు బ్రహ్మాండంగా వాక్యం చెప్తారు, అసలు ఆయన మాటలు వింటే మనకు ఎంతో మేలు జరుగుతాయి. ఊరక ఇంట్లో ఖాళీగా ఉండకుండా మాతో వస్తే మీకు ఈ ఊరు తిరిగి చూసినట్లు ఉంటుంది, చర్చి చూసినట్టు ఉంటుంది కదా అంటే, వీళ్ళకి చర్చ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, పడదు. కానీ ఇప్పుడు వీళ్ళు బుక్ అయ్యారు, ఏంటి ఉచితంగా వాళ్ళు వచ్చి వీళ్ళ సామాన్లన్నీ ఏం చేశారు, మోసారు, హెల్ప్ చేశారు కదా. హెల్ప్ చేసిన వాళ్ళు పిలిస్తే కాదనలేను కదా నేను. కాబట్టి వీళ్ళిద్దరూ ఓ మనకింత సహాయపడ్డారు, చర్చికే కదా పిలిచారు, వెళ్దామని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఒక ఆదివారం వెళ్ళారు. ఆదివారం వెళితే వీళ్ళకి అస్సలు నచ్చల. ఎప్పుడైనా చూడండి, ఆత్మలో రక్షణ పొందని వారు చర్చిలో కూర్చోవటం ఇష్టపడరు, గుర్తుపెట్టుకోండి. చర్చిలో కూర్చోవటం ఇష్టపడరు, చర్చికి రావటం ఇష్టపడరు. చర్చి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అగ్నిగుండంలాగా ఉంటుంది. మీరు ఎక్కడికైనా పిలవడ్డి, కావాలంటే విసనపేటకు నడిచిపోతారు, రమ్మన్నా కూడా నడిచి వస్తారు, కానీ ఎక్కడ వచ్చి అరగంట కూర్చోటానికి ఇష్టపడరు చర్చి. ఎందుకంటే ఆత్మ చీకటి, ఆరిపోయిన దీపం. చీకటిలో ఆ జీవమంట ప్రకాశిస్తుందంట, కానీ ఆ చీకటి ఆ జీవమును ఏం చేయలేకపోతుంది, అదే గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి నచ్చలేదు. సరే భార్యాభర్తలు అనుకుంటున్నారు, ఏందిరా ఇలా బుక్ అయిపోయినాం. అయితేలేండి, వాళ్ళు మన కోసం ఇంత కష్టపడ్డారు, ఈ ఊరు తెలియని ప్రాంతానికి వస్తే మనల్ని తీసుకెళ్ళి అక్కడ చేర్చారు, అడ్రస్ తెలియదు మనకు, సామాన్లు మోసారు, డబ్బులు కూడా తీసుకోలేదు, వీళ్ళు చాలా మంచోళ్ళండి, చర్చే కదా ఒక అరగంటలో అయిపోద్దులే వెళ్ళిపోదామని వీళ్ళు భార్యాభర్తలు సర్దుకుంటున్నారు. ప్రార్థన అయిపోయింది, ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మరలా వాళ్ళు సాయంత్రం ఫోన్ చేస్తున్నారు, ఈరోజు సాయంత్రం మీరు ఉంటున్న అపార్ట్మెంట్కి పక్కనే అపార్ట్మెంట్ ఉంది, అక్కడ కుటుంబ ఆరాధన సరదాగా ఉంటుంది, రండి అన్నారంట. మరి వీళ్ళు మనల్ని వదిలేటట్టు లేరు అనుకున్నారంట. మరలా వచ్చి ఆదివారం వస్తే ఇట్లా అని పిలుస్తున్నారంట. ఇప్పుడు భార్యాభర్తలు అనుకుంటున్నారంట, వీళ్ళకి ఎందుకురా మనం కనబడ్డాం, వీళ్ళతో ఎందుకురా సామాన్లు మోపించుకున్నాం, ఏదో ప్రశాంతంగా ఉండదామని వస్తే వీళ్ళు పదే పదే ఎక్కడికి రమ్మని పిలుస్తున్నారు, చర్చికి. వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారంట, ఇక మనం ఇక్కడ ఉండటానికి వీలు లేదు, తిరిగి ట్రాన్స్ఫర్ పెట్టుకొని వేరే పట్టణానికి వెళ్ళిపోవాలనుకున్నారు. ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు, వేరే పట్టణానికి వెళ్ళిపోయారు చెప్ప చేయకుండా. చర్చి నుంచి వచ్చిన వీళ్ళు ఆ ఇంటికి వచ్చి చూస్తే, ఫోన్ చేస్తే లిఫ్ట్ అవ్వట్లేదు, ఇంటికి వచ్చి చూస్తుంటే మొత్తం ఖాళీగా ఉంది. ఏంటంటే వాళ్ళు వేరే పట్టణానికి వెళ్ళిపోయారు. ఏ పట్టణానికి వెళ్ళిపోయారు మీకు తెలుసా అని ఓనర్ని అడిగితే వాళ్ళు చెప్పారు పలానా పట్టణం అని. ఆ పట్టణంలో కూడా వీరు చర్చి విశ్వాసులు ఉన్నారంట. వీళ్ళ అడ్రస్ వీళ్ళ నంబర్లు మొత్తం అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళక్కడ మరలా వాళ్ళ మే ఐ హెల్ప్ యూ అని చెప్పి పరిచయం చేసుకుని మళ్ళీ చర్చికి నడిపించారంట. ఒకటి అర్థమైందంట, ఈ భూమిలో మనం ఎక్కడికి పోయినా ఈ చర్చి వాళ్ళు మనల్ని ఏం చెయ్యరు. అప్పుడు సరెండర్ అయ్యి చర్చికి వచ్చేసారు. చూడండి, ఒక కుటుంబాన్ని చర్చికి తీసుకురావటానికి ఇంకొక కుటుంబం ఎలా శ్రమ పడుతుందో చూడండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు పడే శ్రమ ఏంటో.
మీరు మీ ఇంట్లో వాళ్ళని తీసుకురావడానికి శ్రమ పడరు. మీరు ఆలోచిస్తున్నారా, మీ ఇంట్లో వారు చనిపోతే ఒకవేళ ఎక్కడికి వెళ్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ తోటి వారు, రక్త సంబంధులు, అన్నదమ్ములు, వాళ్ళ సంగతులు ఏంటి? ఇవన్నీ చాలా మందికి తెలియదు. ఆత్మల సంపాదనలో దేవుని బిడ్డలైన మీరు పాల్పొందితేనే దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు సంపాదించి, దేవుని కొరకు కొని. ఎందుకు దేవుని కొరకు నిన్ను కొన్నాడు తెలుసునా? నువ్వు దేవుని కొరకు ఈ భూమిలో పని చెయ్యాల. ఏమిటి ఆ పని? ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించటం. చెప్పండి, ఎవరిని సంపాదించటం అంట? ఆత్మలను క్రీస్తు కొరకు ఏం చెయ్యాలా? నిజంగా నాకు ఇప్పటికీ గుర్తు, చెన్నైలో విశ్వాసులు పాస్టర్ గారి సలహాతో హాస్పిటల్కి వెళ్తారు, రోగుల కోసం వెళ్ళి ప్రార్థిస్తారు. ఒక అబ్బాయి అయితే నన్ను చర్చికి తీసుకెళ్ళటానికి ఆయన సొంత డబ్బులతో నాకు ఛార్జీలు పెడతాడు, సొంత డబ్బుతో నాకు టిఫిన్ కొని ఇస్తాడు. ఆయన టార్గెట్ ఏంటంటే నన్ను ఎలాగైనా చర్చికి తీసుకెళ్ళాలా, నన్ను ఎలాగైనా వాక్యం వినిపించాలా. నన్ను తీసుకెళ్ళటానికి ఒక మనిషి శ్రమ పడ్డాడు. నేను చెప్తున్నాను, మీరందరూ ఆసక్తి కలిగి ఒక ఆత్మను సంపాదించటానికి, ఒక ఆత్మను ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ప్రయాసపడితే ఈ బిల్డింగ్ సరిపోదు మనకు. దేవుడు ఎందుకు రక్తం ఇచ్చి మనలను కొన్నాడు? ఎందుకంటే మనము ఈ భూమిలో ఆయన కొరకు పని చేయటం, మనం ఈ భూమిలో ఆత్మలను దేవుని కొరకు సంపాదించటానికి. దేవుని కృప మానవ జాతికి ఇవ్వబడినది, కానీ మనుషులకు తెలియదు. నీ గ్రామములో నువ్వు ఒక విశ్వాసి ఉంటే నిన్ను బట్టి ఆ గ్రామమంతా ప్రభు దగ్గరికి రావాలి. నీ వలన ఆ గ్రామస్తులందరూ ప్రభు దగ్గరికి రావాలి. అది ఈజీ. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు పని చెయ్యడు. నువ్వు మాట్లాడాలా, ప్రభు దగ్గరికి రా, చర్చికి రా, దేవుని మాటలు వినుటకు రండి, ఆదివారం చర్చికి రండి. ఇదిగో 100 రోజులు ప్రార్థన కూటములు జరుగుతున్నాయి, రండి. ఆత్మ సంబంధమైన వర్తమానాలు వినుటకు రండి. ప్రభు వస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన రాకడకు మీరు, మీ కుటుంబం, మీ పిల్లలందరూ కూడా సిద్ధపడండి. అలా మనం ఏం చెయ్యాలంటే పని చెయ్యాలా, పని చెయ్యాలి. మనం చూడు, ఒక విందుకి వెళ్తున్నాం, అబ్బాయి మేము భోజనానికి వెళ్తాం, వస్తావా? అమ్మాయి మేము విందుకి వెళ్తున్నాం, వస్తావా? 10 మందిని తోడుకొని అయినా వెళ్తాం, కానీ మందిరానికి సింగిల్గా వస్తాం. చర్చికి మాత్రం మనం మాత్రమే వస్తాం. కారణం ఏంటంటే ఇంకా నీకు విశ్వాసం కలగటం లేదు దేవుని మాట మీద, ఇంకా నమ్మకము కలగటం లేదు దేవుని మాటల మీద. దేవుడు పదే పదే చెప్తున్నాడు, క్రీస్తు రక్తము చేత మీరు కొనబడ్డారు దేవుని కొరకు. మీరు ఈ భూమిలో పని చేసి తీరాలి. పని చేస్తే నాకేంటి లాభం? ఏం చెప్తున్నాను, నువ్వు చేసి పని కంటే నువ్వు దేవుని పని చేస్తే అత్యధికముగా నువ్వు లాభం పొందుతావు. ఆయన చెప్పాడు కదా, మొదట నా రాజ్యమును, మొదట నా నీతిని వెతకుడి, అప్పుడు ఇవన్నీ కూడా మీకేమవుతాయంట, ఇవ్వబడతాయి. యవనస్తులు కూడా నేను అదే చెప్తున్నాను. నువ్వు ఎవరో ఒకరి కాడ పాలేరుగా పని చేయటం వలన నీకు ఫ్యూచర్ ఉండదు. వారు వాడుకుంటారు, నన్ను అర్థం చేసుకోండి. టైం వచ్చినప్పుడు విడవబడతావు, కష్టం అవుతుంది. అప్పుడు దేవుని పని చెయ్యి. సంఘము కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, క్రీస్తు మందిరము కొరకు పని చెయ్యి. నమ్మకాన్ని చూస్తాడు ప్రభు, నీకు మార్గం తెరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా దేవుని పని, దేవుని పరిచర్య చేయటం వలన ఉన్నత స్థాయికి వచ్చారు. దైవజనునితో కలిసి పని చేయి. దేవుని పనిలో నీ వంతు నువ్వు కృషి చూపాలి. ఆత్మలు సంపాదించే పనిలో మనం అందరం పాలు పొందాలి. బైబిల్ అదే చెప్తుంది. జ్ఞానులు ఎవరంట? ఆత్మలను సంపాదించే పనిలో పాలు పొందువారంతా ఎవరంట? జ్ఞానులు. ఆయన కృప నీకు తోడుగా ఉంది. ఆ కృప నిన్ను నడిపిస్తుంది. దేవుని పని చెయ్యండి విశ్వాసులారా.
ఆత్మలను సంపాదించే పనిలో పాల్పొందండి. అది శ్రమ కాదు. ఆయన అన్నాడు కదా, నా కాడి సులువైనది. ఎటువంటిదంట అంటే ఆయన పరిచర్య ఎటువంటిదంట? సింపుల్. నువ్వు మొయ్యటం కాదు, ఒక ఆత్మను క్రీస్తు దగ్గరికి తీసుకురావటం. అందువలన ఒక ప్రాణాన్ని, ఒక ఆత్మను నరకానికి వెళ్లకుండా నువ్వు తప్పిస్తున్నావని అర్థం. వినిన ఈ మాటలను గుర్తు తెచ్చుకొని రానున్న దినములలో నీ వలన ఒక ఆత్మ చర్చికి రావాలి, నీ వలన ఒక స్త్రీ చర్చికి రావాలి, నీ వలన ఒక యవనస్తుడు చర్చికి రావాలి, నీ వలన ఒక స్టూడెంట్ చర్చికి రావాలి. ఆ విధంగా పని చేయుటకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. లేచి నిలబడదాం. వినిన ఈ మాటలను బట్టి మన రెండు చేతుల పైకెత్తి కొద్ది క్షణము ప్రభు సన్నిధిలో స్తోత్రములు చెల్లించుదాం. ప్రభుకు కృతజ్ఞత పూర్వకంగా అర్పణలు చెల్లించుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవ, మమ్మలను వాడుకోండి. ఆత్మలు సంపాదించే పనిలో మేమందరము పాల్పొందుటకు సహాయం చేయండి. కావలసిన జ్ఞానము, వివేకము, ఆత్మ అభిషేకముతో మమ్మల్ని నింపండి ప్రభువా. మా గ్రామములో ఎంతో మంది నిన్ను ఎరగని వారు ఉన్నారు. మా గ్రామస్తులు ఎందరో నరకానికి వెళ్ళే మార్గములో ప్రయాణం చేస్తున్నారు. వారిని రక్షించే బాధ్యత మాది, వారిని విడిపించే బాధ్యత మాది. యేసయ్య నీ గురించి చెప్పే బాధ్యత మాది. కాబట్టి మాకు సహాయము చేయండి. స్త్రీలకు సహాయము చేయండి, పురుషులకు సహాయము చేయండి, యవనస్తులకు సహాయము చేయండి. ఆత్మలను రక్షించే పనిలో మేమందరము పాల్పొందుటకు సహాయం చేయండి. నీ ఆత్మ అభిషేకముతో నింపండి, నీ ఆత్మ బలముతో నింపండి, నీ ఆత్మ శక్తితో నింపండి ప్రభువా. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, స్తోత్రం. ఈ రాత్రి దేవుడు మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం ప్రభు. వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఆత్మలను సంపాదించటం ఎంతో ప్రాముఖ్యమైన పని దేవుని బిడ్డలైన మాకు ఇచ్చావు. మేము గ్రహించి ప్రతి ఒక్కరము ఆత్మలను సంపాదించే పనిలో పాల్పొందుటకు సహకరించండి. ప్రతి విశ్వాసి మరొక విశ్వాసిని కనుటకు సహాయం చేయండి. బోధించిన ఈ మాటలు నిబిడలు విన్నారు, వారు గ్రహించి ఈ వాక్యములకు లోబడి పనిచేయటకు సహకరించమని ఈ రాత్రి మీరు మా అందరికీ తోడుగా ఉండి నడిపించండి. మరలా రేపు నీ సన్నిధికి వచ్చేంత వరకు తండ్రి నీ కాపుదల రక్షణ మా అందరికీ దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థనతో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన రెండు చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక 2 నిమిషాలు కూర్చోండి. నిన్న బుధవారం కదా, కానుకలు పట్టేవారు పట్టണം, పర్వాలేదు పట్టండి. నిన్న మన బజ్జీ వాళ్ళ పాపకు పుట్టినరోజు. సో మీరందరూ వస్తారని నేను